అవకాశం ఇచ్చారు. ఒక లాంగ్ సీరియల్ 6 నెలల పాటు వేషం ఇచ్చారు. నాకైతే అది ఈయన కాళ్ళకు దండం పెట్టినప్పుడు ఇందాక నేను వెనక్కి జరిగాను. దేవి ప్రసాద్ కూడా వెనక్కి జరిగాడు. అప్పుడు నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఏంటంటే, అతను వెనక్కి జరుగుతున్నాడు, కాళ్ళకు ముందుకు వస్తున్నాడు, అలా ఆ కట్టను పడిపోద్ది. అందుకని ఈయనకి ఏం చెప్పానంటే, నేను కారులో వచ్చాను కిషోర్ అలా చేయబోతాను. అదేంటండి అన్నాడు. అంబులెన్స్ రాలేదు, అంబులెన్స్ పిలిపించి మళ్ళీ హాస్పిటల్ కష్టం కదా అన్నాడు. శివనాగేశ్వరరావు సార్, నేను నిజానికి ఒక మెమరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. అన్నపత్తి సార్ మేడం గారికి అంటే వివాహం ఆడిన ఊరు అన్నపత్తి. మా సిస్టర్లు కూడా అన్నపత్తి ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను డిగ్రీ అయిపోయిన కొత్తలో శివనాగేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుదామని వాళ్ళ సార్ వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. చుట్టాలు పట్టుకుని అలా వెళ్ళి సార్ నంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసి, సార్ నేను మీ దగ్గర జాయిన్ అవుతాను అసిస్టెంట్ డైరెక్టర్ గా అని అడిగాను. అప్పుడు నా సినిమా స్టార్ట్ అయినప్పుడు చెప్తానులేమా అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత అది అలా అలా కుదరలేదు. చివరికి ఏదో రకంగా మళ్ళీ దేవుడు సార్ దగ్గర నన్ను ఇట్లా కలపడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇన్స్టిట్యూట్ పెట్టిన కొత్తలో కూడా సార్ రిక్వెస్ట్ చేశాను, సార్ ఒకసారి వచ్చి మా ఇన్స్టిట్యూట్ ని విజిట్ చేయండి సార్ అంటే, ఏముందా నా వద్ద మీకేం ఉపయోగం ఉంటది, 10 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు పిల్లలే అని చెప్పేసి సార్ అన్నారు. డెఫినెట్లీ సార్ పిలుస్తామని చెప్పేసి అన్నాను. సార్ ఇవాళ 10 మంది కాదు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రాంతీయవాదంతో కొట్టుకుని చేస్తున్నారు. ఈయన మళ్ళీ నన్ను ప్రాంతీయవాదం కలిపి వచ్చు ఫీలింగ్. సో వినోద్ ఫిల్మ్ అకాడమీకి మెయిన్ పిల్లర్. సో బబ్లు గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పైన నాకు చాలా నచ్చింది. నటులు పుట్టరు, తయారవుతారు. ఇది 100% గ్యారంటీ. ఎందుకంటే యాక్టింగ్ ఆర్ట్ సైన్స్ అనేది చాలా మంది ఉంటుంది. ఇది కళాకారులు మనకి ఎన్నో అంశాల నుంచి రావాలి. ఇవన్నీ అసలు నా దృష్టిలో అయితే కాదు. చిన్నపాటి టెక్నిక్ పడితే, చిన్నపాటి టెక్నిక్ లో మార్పు తెలుసుకుంటే, అది స్టేజ్ అయినా, టీవీ అయినా, రేడియో అయినా, లేకపోతే సినిమా అయినా, యాక్టర్ కంటిన్యూస్ గా యాక్ట్ చేయగలరు. నేను 63 ఏళ్ల వయసు, నాకు 5వ సంవత్సరం మొహానికి రంగేస్తున్నా. 55 ఏళ్ల నుంచి ప్రతిరోజు రంగేసుకుంటున్నా, ప్రతిరోజు ప్రజా జీవనంలో ఉంటూనే ఉన్నా. చిన్నపాటి టెక్నిక్ పట్టుకోవాలి. 100 పుస్తకాలు చదివితే మనకి సైకిల్ తప్పడం రాదు, సైకిల్ తొక్కితేనే సైకిల్ తప్పడం. ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇమేజ్ లేదు, చక్రం లేదు, వంకాయ లేదు, గోగు లేదు. దానికి ఏ పాత్ర వస్తే అదే పాత్ర. అంతేగా ఇందాక దేవుగా చెప్పారు. ఇందాక నటున్న వాడు ప్రిపేర్డ్ గా ఉండాలి అన్నారు. మనం షాప్ తెచ్చి కూర్చుంటే 60 ఏళ్ల పాటు కష్టపడి అక్కినే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారికి వచ్చిన పేరు ఒక సినిమాతో 60 సంవత్సరాలు చక్రవర్తి సమయాలు గారికి వచ్చింది. కాబట్టి ముందు తప్ప మించి నేను కూడా చాలా రోజులు సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉండి టెలివిజన్ ఇండస్ట్రీలో నేను ఇక్కడ హైదరాబాద్ లో సినిమా లేని రోజుల్లో టీవీ ఇండస్ట్రీ మొత్తం తీసుకొచ్చి ముందు టీవీ ఇండస్ట్రీ స్థాపించిన 10 మందిలో నేను కూడా ఒకటి. ఎంతో మందికి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళందరూ పిల్లలందరూ చాలా మందికి ఇచ్చారు. నేను ఇందాక కూడా ఒక మాట కూడా చెప్పారు, వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి అని చెప్పారు. ఒక అమ్మాయి అలా మా ఇంటికి వచ్చింది. పొద్దున్నే నేర్చేటప్పుడు కూర్చుంది, నాకు ఒక చిన్న వేషం కావాలి. ఒక సీరియల్ లో అమ్మాయికి 2 నిమిషాలు వేషం ఇచ్చారు. అమ్మాయి బాగా చేస్తే అదే సీరియల్ లో సెకండ్ హీరోయిన్ వేషం ఇచ్చారు. ఆ అమ్మాయి బాగా చేస్తే తర్వాత సీరియల్ లో హీరోయిన్ చేశారు. తర్వాత నాతో పాటు సభకి అక్కడికి తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఈ రోజున అమ్మాయి ఎత్తేసిందంటే నాకే అందరం ఎత్తికెళ్ళింది. ఆ పిల్ల పేరు సుమ. అలాగే ఈటీవీ ప్రభాకర్
ఆడియన్స్ మధ్యలో నుంచున్నాడు. నేను చాణిక్య సీరియల్ షూటింగ్ చేస్తున్న పద్మాలయాలో ప్రభాకర్ నుంచున్నాడు. పక్కన ఆర్టిస్ట్ ఎవరు సరిగ్గా లేకపోతే బాబు ఇట్లారా అన్న. ఆ అబ్బాయి వచ్చాడు. కానీ నీ పేరేంటి అన్న. ప్రభాకర్ అన్నాడు. వేషం వేస్తాను. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను సార్, నేను ఎంబీఏ థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నాను, నేను వేషం వేస్తాను అన్నాడు. అలా ఒక చిన్న వేషం వేసినప్పుడు ఈ రోజున 100 మంది టెలివిజన్ లో వేషం వేస్తున్నారు. కాబట్టి మనం చేయాల్సింది ప్రిపేర్డ్ గా ఉండి ముందుకోవడమే. ఇలాంటి మంచి అవకాశం మీకు ఇచ్చింది. ఎందుకు ఇది మంచి అవకాశం అవుతుంది, మన అన్ఛానలైజ్ ఎనర్జీస్ ఛానలైజ్ చేసి ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు ఇలాంటి గురుముఖైనా నేర్చుకుంటే మీకు బెస్ట్ విషెస్ ఉంటాయి. మీరు అందరూ జీవితంలో బయటకు రావాలి. పెద్ద యాక్టర్లు చిన్న యాక్టర్లు లేవు, పెద్ద పాత్రలు చిన్న పాత్రలు మాత్రమే ఉన్నాయి. రణదీప్ సార్ మేము చిన్నకాలం నుంచి చూస్తా ఉన్నాం. సార్ మంచి యాక్టర్ కాదు, మంచి మనసున్న మహానుభావులు. వారి గురించి శ్రీరామయ్య చాలా చెప్తా ఉంటారు. ఇప్పుడు ఎంత మంచి పర్సన్ అంటే, ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుంటున్నాం సార్ అని చెప్పేసి ఫోన్ చేసి పిలవగానే వెంటనే ఒప్పుకొని ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రదీప్ గారిని మీరు అప్పటి నుంచి అలాగే చూస్తున్నారు. సో గ్లామర్ కూడా మేము అప్పటి నుంచి అలాగే చూస్తున్నాం కదా, అలాగే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ అండి. అంతేగా ప్రదీప్ గారు ఎంత విశాంతంగా ఉంటారంటే, ప్రపంచం మొత్తం తలకి సుమారు వచ్చినా కూడా ఆయన విషయంలో ఉండదు. అంత ప్రశాంతంగా ఉండాలని నేను గ్రామంగా ఉండాలి. అంతేగా మరి, అంతేగా. నేను చాలా హ్యాపీ ఎందుకంటే మా గురువు గారు ఆయన ద్వారా ఇండస్ట్రీ సార్. సో మిమ్మల్ని చూస్తే రోజు అనుకున్నాండి. అండ్ సార్ మీరు రెండో గురువు గారు తేజ గారు సో ఈరోజు మా ఇద్దరు గురువు గారు వాళ్ళు వీళ్ళు కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే సార్. సభకు నమస్కారం. చాలా కాలం తర్వాత చూశాను మా గురువు గారు మోహన్ గాంధీ గారు. మీరు ఇక్కడ ఉన్నారా, అమెరికాలో ఉంటారంటే మనం కాదు అయితే ఉపయోగించారు మా సభకు నమస్కారం. వినోద్ వాళ్ళు సరే నేనే వీలు చూసుకుని వస్తాను, తప్పకుండా వస్తానని చెప్పాను. ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రావడానికి చిరంజీవి కిషోర్ దాస్ తర్వాత దీనికి వెనకాల నల్లబాతు శ్రీధర్ గారు కూడా అక్కడికే నేను వద్దాం అనుకున్నాను. ఆయన మళ్ళీ ఇంత ముందు కూడా 2-3 సార్లు ఫోన్ చేశారు, ఏది బయలుదేరారా వద్దాం అనుకున్నాను. ఇక్కడ శ్రీధర్ గారు చెప్పినట్టు నేను ఏదో పక్కన వాడి చెవిలో మాట్లాడతాను, కానీ మైక్ తీసుకుని మాట్లాడటం కొంచెం కష్టం. దేవి మాట్లాడాడు. నేను చాలా సింపుల్ గా ఏం చెప్తానంటే, ఇవాళ పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి రేపు చనిపోయే ముసలి ఆయన దగ్గర వరకు ప్రతివాడు ఒక నటుడు ఉన్నారు. ఆ పిల్లవాడు వాడికి ఏం కావాలి, పాలు కావాలంటే పాలు ఎలా తల్లి తెచ్చిస్తూ చెప్తారు, ఆశ రాపోయినా కూడా. అలాగే వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ కూడా వాడికి ఒకవేళ వచ్చి ఎక్కడన్నా పెయిన్ ఉంటే అది ఎక్కడ పెయిన్ తెలియకుండా చెప్తాడు, ఆశ రాకుండా కూడా. సో ఇప్పుడు ఇంతమందిలో నటులు ఉన్నారు, మరి ఎందుకయ్యా ఈ ఇన్స్టిట్యూట్ లో అంటే, సకాలంలో లైట్లన్నీ వేసి కెమెరా ఆన్ చేసి షార్ట్ కెమెరా యాక్షన్ అన్నప్పుడు మాత్రమే చేయగలిగింది నటనం. దాన్ని నేర్పడం కోసమే ఈ ఇన్స్టిట్యూట్లన్నీ ఉంటాయి. సో దీన్ని ఎవరైతే పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారో, ఎవరైతే చాలా సిన్సియర్ గా దానికోసం ప్రయత్నం చేస్తారో, వాళ్ళకి ఎప్పుడు అపజయం ఉండదు. అవకాశం దొరికితే వాళ్ళు వెళ్తారు. ఇందాక దేవి ప్రసాద్ గారు చెప్పారు అనుభవం కేర్ గురించి, అలాగే మనకి అమరీష్ గురించి. నేను మన తెలుగు ఫీల్డ్ లో ఒక ఎగ్జాంపుల్ రావు గోపాలరావు గారు. ఆయన జగత్కి రాడీలు అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఆయన వాయిస్ తీసి వేరే వాయిస్ మార్చారు, డబ్బింగ్. నీ వాయిస్ పనికిరాదు,
అదే రావు గోపాలరావు గారు ముత్యాల ముగ్గులు యాక్ట్ చేస్తే బాబు గారి సినిమాలో అవి ఎల్పి రికార్డు చేశారు. అంటే ఆయన అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ 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 సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ముత్యాల ముగ్గు తర్వాత ఆయన రావు గోపాలరావు గారి వాయిసే ఒక ఎసెట్ అయిపోయింది. సో ప్రయత్నం, ఓర్పు, ఓపిక ఈ మూడు ఉన్న వాళ్ళకి ఎక్కడికైనా ఇండస్ట్రీలో షైన్ అవుతారని నేను కూడా బలంగా నమ్ముతున్నాను. ఇందాక శ్రీధర్ గారు చెప్పారు ప్రతి దాంట్లో కామెడీ అని. అంటే నాకు చూస్తుంటేనే కొన్ని కామెడీ ఈ పైకి చెప్తే బాగుండదు, స్టేజ్ మీద చెప్తే ఇంకా బాగుండదు, అయినా కూడా ప్రయత్నం చెప్తా. దేవి ప్రసాద్కి ఇందాక ఒకే ఇచ్చారు. ఈయనకు ఆయనకు నాలుగుతున్నట్టుంది. ఇద్దరు మనుషులు ఆశ్చర్యంగా ఒకటి ఒకే ఇస్తున్నాడు, ఒకటి తీసుకున్నట్టు నాకు అనిపించలా. ఇలా నాకు ఎందుకో విచిత్రమైన ఆలోచన వస్తా ఉంది. అక్కడ ఒక రాంప్ ఉంది, ఆ రాంప్ మీద ఒక ఆవిడ పాపం ఐడీలు వేసుకుని నడుస్తుంది. ఎందుకు ఆవిడ అక్కడ నడుస్తుంది, ఇక్కడ నడవచ్చు కదా అని అనిపించింది. ఒకవేళ ఏదైనా జరగకపోవడం జరిగితే ఆ రాంప్ రోడ్ ఎలా ఉందో హీల్స్ లో, అంటే ఇవన్నీ కూడా తెలియకుండా వచ్చే ఫీలింగ్స్ అనమాట. అందుకని చెప్పినట్టుగా నేను కామెడీ రాయలేను, ఆ క్షణానికి వచ్చింది మాత్రమే మాట్లాడగలను. తర్వాత ప్రదీప్ గారు, ఈయన నాకు వేషం లేదు అని అంటాడు. ఇలాగ ఆయన చిరంజీవి, కిషోర్ దాసు 3 సినిమాల్లో వేషం ఇచ్చాను. ఎందుకు అంటే కిషోర్ దాస్తో ఒకటే మాట, నాకు ఎప్పుడు నిద్ర వచ్చా నీ కడుపులో తలబెట్టుకుని నిద్రపోవచ్చు కిషోర్, నేను ఈయనకి ఎందుకు ఇవ్వలేదంటే ఫ్యామిలీ పేక్ అనే అపవాదం వస్తాయని అసలు యాక్ట్ చేసినాడు. వాళ్ళ శ్రీమతి గారిని ఫస్ట్ టైం నేను తెర మీద పరిచయం చేశాను. ఈయనకి కూడా అయితే ఏదో ఫ్యామిలీ ప్యాక్ అపవాదం వస్తాయేమని చదవలేదు. ఆయన అవకాశం వచ్చినప్పుడు పిలుస్తాను ఆయన కూడా. సో ఈ ఇష్యూలు విజయవంతంగా బబులు నేను పరోక్షంగా గుర్తుపట్టలేదు, చిన్నప్పుడు చూశాను. అందరికీ శుభాకాంక్షలు. చిరంజీవి కిషోర్ దాస్ ఎక్కడో కూర్చున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీరం కరుణా శాంతం